తమ్ముడు లెట్స్ డు కుమ్ముడు. తమ్ముడు కుమ్మేసాడా, హోల్ పెట్టాడా? మరి మూవీ రివ్యూలోకి వెళ్లే ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే నా పేరు డేవిడ్సన్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్లో మనం ఫ్యాషన్, లైఫ్ స్టైల్, ట్రావెలింగ్ గురించి డిస్కస్ చేస్తాం అండ్ మూవీ రివ్యూస్ కూడా. ఒకసారి రాజమౌళి గారు సందీప్ రెడ్డి వంగ గారికి ఇలా చెప్పారు. అంటే సందీప్ రెడ్డి వంగ గారు ఇలా అడుగుతారనమాట, ఎందుకు మీరు ప్రతిసారి ఎమోషనే బాగా చూపిస్తారు ప్రతి సినిమాలని, వై ఆల్వేస్ ఎమోషన్ అని అడుగుతారు ఒక మాటలో. అయితే రాజమౌళి గారు దానికి సమాధానం చెప్తారు. ఇప్పుడు సినిమా ఎలా ఉన్నా ఎమోషనల్ సీన్స్ పెడితే చాలా వర్క్ అవుతాయి, మన ఇండియన్ సినిమాస్ లో ముఖ్యంగా బాగా వర్క్ అవుతాయి అని చెప్పారు. అసలు అది ఎందుకు చెప్తున్నాను అనేది మీకు వీడియో చివరిని అర్థమవుతుంది. సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుందో ఫాస్ట్ గా సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. మనం 4000 సబ్స్క్రైబర్స్ కి దగ్గర అవుతున్నాం. సో ప్లీజ్ డూ ఇట్ ఫాస్ట్. ఓకే, డైరెక్ట్ గా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ చాలా వరస్ట్ గా ఉంది భయ్య. నేను చాలా ఫ్రాంక్ గా చెప్తున్నాను. ఫస్ట్ హాఫ్ లోని నా మొబైల్ 10 to 15 టైమ్స్ తీసి చెక్ చేసుకున్నాను అనమాట. అంటే నార్మల్ గా ఇన్స్టాగ్రామ్ స్టోరీ చెక్ చేయడం, వాట్సాప్ స్టేటస్ చూసుకోవడం, సంథింగ్ ఏదోటి అలా స్నాప్ చాట్ ఏదోటి గెలికాను. అంటే మీరు అర్థం చేసుకోండి ఫస్ట్ హాఫ్ ఎంత వరస్ట్ గా ఉందో. బోరింగ్ బోరింగ్ బోరింగ్, చాలా రొటీన్ గా ఉంది. అసలు నాకైతే ఈ సినిమాకి ఎందుకు వచ్చానరా అనిపించింది ఫస్ట్ హాఫ్ అయితే. అన్ని సార్లు ఫోన్ చేశానంటే అర్థం చేసుకోండి నాకు ఎంత బోర్ కొట్టిందని. సినిమా స్టోరీ కోసం సింపుల్ గా చెప్తాను. ఏంటంటే ఇప్పుడు ఛత్తీస్గఢ్ కి ఆంధ్రప్రదేశ్ మధ్యలో ఒక ఊరు ఉంటది అనమాట. ఆ ఊరు మొత్తం ఫారెస్ట్ ఏరియా అనమాట. సో ఆ ఊరు ఏ స్టేట్ కి చెందినది కాదు. సో ఇటు ఆంధ్రకి చెందింది కాదు, అటు ఛత్తీస్గఢ్ కి చెందింది కాదు. సో హీరో అండ్ హీరో వాళ్ళ ఫ్యామిలీ ఆ అడవిలో చిక్కుపోతారు అనమాట. దానికి ఒక రీజన్ ఉంటది. వాళ్ళ ఒక జాతరకి వెళ్తారు. జాతరకి వెళ్ళేటప్పుడు నితిన్ కి వాళ్ళ సిస్టర్ ఉంటది అనమాట, అక్క. తను ఒక ఆఫీసర్ అనమాట. సైన్ కోసం ఇదంతా అవుతుంది అనమాట. విలన్ రౌడీలను పంపించడం ఆ ఊరికి. అంటే ఆ ఊర్లో ఏం జరిగినా కూడా పోలీసులకి ఎవరికి సంబంధం ఉండదు. సో ఈజీగా అక్కడ ఆ ఊర్లో మర్డర్స్ జరగడం అవన్నీ ఎక్కువ అనమాట. ట్రైబల్స్ అలాంటి వాళ్ళు ఎక్కువ ఉంటారు. సో విలన్ ప్లాన్ వేసి హీరో వాళ్ళ ఫ్యామిలీని వేసేద్దాం అనుకుంటాడు. సో హీరో వెళ్ళి వాళ్ళని రక్షించడం, ఇదే స్టోరీ. ఆ అడవి నుండి బయటికి వీళ్ళని ఎలా తెస్తాడు, ఆ ఫ్యామిలీని ఎలా సేవ్ చేస్తాడు అనేది స్టోరీ. నితిన్ అక్కగా ఒక లేడీ యాక్ట్ చేశారు. మరి ఎప్పుడు నేను ఏ సినిమాలో చూడలేదు, బాగా చేశారు. పర్ఫార్మెన్సెస్ బాగున్నా కూడా ఫస్ట్ హాఫ్ ఎందుకు బాగోలేదు అన్నానంటే చాలా ల్యాగ్ ఉంటది అనమాట. చాలా అంటే చాలా ల్యాగ్ ఉంటది. అండ్ అంతా ఆ ఫారెస్ట్ లో అలా చూపించడం అంటే కొంచెం వాళ్ళకి తీసే విధానం సరిగ్గా రాలేదు. అండ్ తర్వాత ముగ్గురు ఫిమేల్ లీడ్ క్యారెక్టర్స్ ఉన్నారనమాట. అందులో ఒక హీరోయిన్, మిడిల్ క్లాస్ మెలోడీస్ హీరోయిన్, తను నితిన్ కి బెస్ట్ ఫ్రెండ్ గా చేస్తుంది అనమాట క్యారెక్టర్. అండ్ ఇంక యానిమల్ మూవీలో బాబీ డిఎల్ ఉంటాడు కదా, బాబీ డిఎల్ పక్కన ఇంకో విలన్ ఉంటాడు కదా, అతను కూడా ఉన్నారు. అతనే ఈ సినిమాలో మెయిన్ విలన్. సో ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే ఇది. సెకండ్ హాఫ్ కోసం మాట్లాడితే రాజమౌళి కోసం మీకు చెప్పాను కదా, రాజమౌళి ఎందుకు అలాగ అన్నారు, అదే ఎక్కువ ఎమోషన్స్ ఎందుకు వర్క్ అవుతాయి అని అన్నది ఇప్పుడు ఎందుకు అనేది నేను చెప్తాను. సెకండ్ హాఫ్ లో ఎమోషన్ సీన్స్ చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఆ ఎమోషన్ సీన్స్ కి కొద్దిగా కనెక్ట్ అవుతారు. అంటే ఏంట్రా ఇంత వరస్ట్ ఉన్న సినిమా టైం కి మీరు కొంచెం కేరా పర్లేదు అని వచ్చేస్తుంది. సో ఎమోషన్స్ ఇక్కడ ఎంత పవర్ఫుల్ అర్థం చేసుకోండి. ఎంత వరస్ట్ సినిమానైనా ఎమోషన్స్ కొంచెం ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తే, అంటే ఆ వరస్ట్ ఒపీనియన్ ఉన్నోడు కూడా కొంచెం యావరేజ్ ఒపీనియన్ మైండ్ సెట్ కి వస్తాడు. సో నాకు ఇక్కడ అలాగే జరిగింది. ఏంట్రా ఈ వరస్ట్ సినిమా అన్న టైం కి కొంచెం ఆ ఎమోషన్ సీన్స్ చూసినప్పుడు ఓకేరా పర్లేదు అని అనిపించింది. అండ్ నాకు యాక్షన్ సీన్స్ కూడా బాగా నచ్చాయి. అంటే కొంచెం కమర్షియల్ సినిమాలో కొంచెం యాక్షన్ సీన్స్ ఈ విధంగా తీయడం కొంచెం బాగానే ఉంది. బడ్జెట్ కనిపిస్తుంది, బడ్జెట్ చాలా ఎక్కువ పెట్టి తీశారంట. 70 crores అయ్యిందంట. ఆ బడ్జెట్ అయితే యాక్షన్ సీన్స్ లో కనిపిస్తుంది. కొంచెం ఆ గ్రాఫిక్స్ అవి అక్కడక్కడ CGI అవి కూడా కొంచెం బాగానే ఉంది. అండ్ అదర్ యాక్టర్ పర్ఫార్మెన్సెస్ కూడా బాగానే ఉన్నాయి. వాళ్ళు ఇచ్చిన రోల్కి తగ్గట్టు వాళ్ళు చేశారు. కానీ ఈ సినిమాలో మైనస్ ఏంటంటే ఆ ఫస్ట్ హాఫ్ ఎగ్జిక్యూషన్ చాలా అసలు బాగాలేదు. అండ్ స్టోరీ లైన్ కూడా చాలా ఓల్డ్ గా ఉంది. కొంచెం కొత్తగా తీసి ఉంటే వర్కౌట్ అయ్యిందేమో. మెయిన్ ఆడియన్స్ ఫస్ట్ హాఫ్ బాగా అట్రాక్ట్ చేస్తే సెకండ్ హాఫ్ ఎలా ఉన్నా అటు ఇటుకున్నా సినిమా హిట్ చేస్తారు. కానీ ఇక్కడ ఫస్ట్ హాఫ్ చాలా వరస్ట్ గా ఉంటది. ఫస్ట్ హాఫ్ వరస్ట్ గా ఉండడం వల్ల సెకండ్ హాఫ్ ఎంత బాగున్నా కూడా ఇంకా ఆడియన్స్ కి ఇప్పుడు అందరూ మళ్ళా అర్థం చేసుకోరు కదా, ఫస్ట్ హాఫ్ వరస్ట్ గా ఉంది సెకండ్ హాఫ్ సూపర్ అని అందరికీ అనిపించదు ఒకే విధంగా. సో ఇక్కడ ఈ సినిమాకి ఇదే మైనస్ అనమాట, ఫస్ట్ హాఫ్ మైనస్. ఈ సినిమా డైరెక్టర్ ఇది వరకు మంచి హిట్లే తీశారు, MCA, వకీల్ సాబ్ ఇవన్నీ బాగానే తీశారు. మరి ఈ సినిమా కొంచెం అంటే ఆ స్టోరీ లైన్, ఆ ఎగ్జిక్యూషన్, ఆ ఫస్ట్ హాఫ్ అవి చూసుకుని ఉండుంటే ఇది వర్క్ అయింది. BGM మ్యూజిక్ విషయానికి వస్తే ఓకే, యావరేజ్ ఉంది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. నేను చెప్పినట్లే ఆ VFX అవి కూడా బాగానే ఉన్నాయి. ఓవరాల్ గా మూవీకి 5కి 2 stars ఇస్తున్నాను. ఇదే మరి నా మూవీ రివ్యూ.
మరి ఇంకా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలానే మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో బడీస్, సైనింగ్ ఆఫ్.